In this video, we are going to discuss about one more important topic in the fundamentals of chemistry, that is limiting reagent. Limiting reagent. What is meant by limiting reagent? మీకు అర్థం అవడానికి లాస్ట్ క్లాస్లో చెప్పిన ఎగ్జాంపుల్ రాద్దాం. CH4 2O2 gives rise to CO2 plus 2 moles of H2O. ఇవన్నీ గ్యాసెస్ అని లాస్ట్ వీడియోలోనే రాసాం. ఇవన్నీ గ్యాసెస్ నార్మల్లీ. ఓకే, బ్యాలెన్స్డ్ ఈక్వేషన్, స్టాకియోమెట్రిక్ ఈక్వేషన్, మాస్ రిలేషన్ కనుక్కుంటే స్టాకియోమెట్రీ. ఓకేనా, రకరకాల కన్వర్ట్ చేయొచ్చు అని అంతా లాస్ట్ వీడియోలో చెప్పాం. సరే, దాని తర్వాత వదిలేస్తే దెన్ కమింగ్ టు లిమిటింగ్ రియేజెంట్. ఇప్పుడు ఇదొక కెమికల్ రియాక్షన్. దీంట్లో CH4 అంటే మీథేన్, O2 అంటే ఆక్సిజన్. దీంతో రియాక్ట్ అవ్వడం వల్ల CO2 అనే ఒక ప్రోడక్ట్, H2O అనే ఒక ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకో, ప్రోడక్ట్ అనే CO2 అనుకో ప్రోడక్ట్. ఈ CO2 అనే ప్రోడక్ట్ ఇవి రియాక్ట్ అవ్వడం వల్లే కదా వస్తుంది. వీటిల్లో ఇక్కడ రెండు ఉన్నాయి, మోర్ దాన్ వన్ ఉన్నాయి. ఈ రెండిట్లో దేని వల్ల CO2 వస్తుంది అంటే, ఒక రియాక్షన్లో ప్రోడక్ట్ అనేది ఏ రియాక్టెంట్ వల్ల వస్తుంది. ఓకేనా, ఏ రియాక్టెంట్ వల్ల అయితే ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నాయో దాన్నే మనము లిమిటింగ్ రియేజెంట్ అంటాం. అంటే అదే రియాక్షన్లో ఎక్కువగా కన్జ్యూమ్ అవుతుంది, ఎక్కువగా కష్టపడుతుంది ప్రోడక్ట్స్ రావడానికి. ఏదైతే ఎక్కువ కష్టపడుతూ ఉంటుందో 100% రియాక్షన్లో ఏదైతే కన్జ్యూమ్ అవుతూ ఉంటుందో లేదా ఏదైతే యూటిలైజ్ చేస్తున్నామో దానివల్ల ప్రోడక్ట్స్ వస్తాయి. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఓకే, సో లిమిటింగ్ రియేజెంట్ అంటే ఒక రియాక్షన్లో ఏది 100% కన్జ్యూమ్ అవ్వడం వల్ల ప్రోడక్ట్ వస్తున్నాయో ఆ 100% కన్జ్యూమ్ అవుతున్న రియాక్టెంట్నే లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఇన్ సింపుల్ మేనర్ ఐ విల్ రైట్ ద రియాక్టెంట్ which consumed completely comma it causes the product formation. is called limiting reagent. ఓకేనా, సో ఏదైతే 100% కన్జ్యూమ్ అవుతుందో దానివల్ల ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి, దాన్నే మనము లిమిటింగ్ రియేజెంట్ అంటాం. సో హౌ టు ఫైండ్ అవుట్? సార్ రియాక్షన్ ఏమో రాసినారు, మీరే చెప్పండి. దీనిలో CH4 లిమిటింగ్ రియేజెంట్, O2 లిమిటింగ్ రియేజెంట్ అంటే ఎలా తెలుసుకుంటాం? హౌ టు ఐడెంటిఫై ద లిమిటింగ్ రియేజెంట్? How to identify the from which reactant product is forming? That is known by using a simple shortcut I will explain for objective purpose. That is, ఏ రియాక్షన్ అయినా ఇవ్వనీలేండి, ఫస్ట్ ఆ రియాక్షన్ సంబంధించిన క్వశ్చన్ ట్యాగ్ చేస్తారు. ఆ క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ we have to write the number of moles of reactants రాయాల. number of moles of reactants. If the number of moles are not given, then we have to use the formula for calculation of number of moles. అంటే weight by atomic weight or molecular weight వేసి క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఎలా అయినా కానీ ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలి, షార్ట్ కట్ నెంబర్ ఆఫ్ మోల్స్ రాసుకోవాలి. ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ టు రైట్
that divide the number of moles by their stoichiometric number. ఇప్పుడే చెప్పా స్టాకియోమెట్రిక్ ప్రీవియస్ వీడియోలోనే. స్టాకియోమెట్రిక్ నెంబర్ అంటే ఏమి? బ్యాలెన్స్ కోసం మనం రాసిన నెంబర్లు. ఓకేనా? ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటాయని చెప్పా. సో ఆ స్టాకియోమెట్రిక్ నెంబర్తో డివిజన్ చేయాలి. అలా డివిజన్ చేసినప్పుడు లీస్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో దట్ లీస్ట్ వాల్యూ కంటైనింగ్ రియాక్టెంట్ ఈజ్ కాల్డ్ as an లిమిటింగ్ రియేజెంట్ అంటాం. లిమిటింగ్ రియేజెంట్. ఓకేనా? లీస్ట్ వాల్యూ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఉన్న కాంపౌండ్ ఏమని పిలుస్తామా? లిమిటింగ్ రియేజెంట్ అంటాం. ఓకేనా? సో ఎలా చేయాలో లిమిటింగ్ రియేజెంట్ ఎలా ఐడెంటిఫై చేస్తాం? క్వశ్చన్ నుంచి ఇచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ మనం రాసుకోవాలా. నెంబర్ ఆఫ్ మోల్స్ ఇవ్వకపోతే వెయిట్ యూజ్ చేసుకొని అక్కడ ఇచ్చిన దాంట్లో గ్రామ్ అటామిక్ వెయిట్ అయినా కానీ మాలిక్యులర్ వెయిట్ అయినా యూజ్ చేసి నెంబర్ ఆఫ్ మోల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా అయినా ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు రైట్ ద నెంబర్ ఆఫ్ మోల్స్. సో ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ? డివైడ్ ద రిటర్న్ నెంబర్ ఆఫ్ మోల్స్ బై స్టాకియోమెట్రిక్ నెంబర్. బ్యాలెన్స్డ్ ఈక్వేషన్లో స్టాకియోమెట్రిక్ నెంబర్ బ్యాలెన్స్ కోసం మనం ఏమైతే రాసామో ఆ నెంబర్తో మనం డివిజన్ చేయాలా. డివిజన్ చేసిన తర్వాత the reactant which gets the least value that is called as an limiting reagent. దాని వల్లే మనకు ప్రోడక్ట్ ఫార్మేషన్ డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ లిమిటింగ్ రియేజెంట్. ఓకే? సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అర్థం అవడానికి ఇదే రియాక్షన్ ఏదైనా ఒక ఈ క్వశ్చన్ ప్యాక్ చేస్తా చూడండి, దానికి ఎలా రాస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వశ్చన్ గురించి చెప్తున్నా. క్వశ్చన్లో ఇదే రియాక్షన్ ఇచ్చారనుకోండి. సో హియర్ number of moles of CH4 is equal to 2 moles అన్నారు. number of moles of O2 వచ్చి 6 moles అన్నారు అనుకోండి. then what is the limiting reagent అని అడిగారు. ఓకేనా? అప్పుడు ఎలా చెప్తాం? ఇప్పుడు చెప్పిన రూల్ రాయండి. ఫస్ట్ ఏం చేయాలో చెప్పిన నెంబర్ ఆఫ్ మోల్స్ రాయాలా. సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CH4 is equal to క్వశ్చన్ ఎన్ని మోల్స్ ఇచ్చారు? 2 moles. Similarly, number of moles of O2 రాయాలి. ఎన్ని మోల్స్ ఇచ్చారు? 6 moles. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏం చేయాలని చెప్పా? ఇచ్చిన నెంబర్ ఆఫ్ మోల్స్ బై స్టాకియోమెట్రిక్ నెంబర్. ఇక్కడ ఏమి లేదంటే 1 ఉన్నట్లు, అంటే 2/1 అంటే వాల్యూ ఎంత? 2. ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది నెంబర్ ఆఫ్ మోల్స్, నెంబర్ 2 ఉంది 6/2 స్టాకియోమెట్రిక్ నెంబర్ 2. 2 1s are 2 3s are. అంటే రెండిట్లో ఏది లీస్ట్ వాల్యూ వస్తుంది? మీథేన్కి లీస్ట్ వాల్యూ వస్తుంది. కాబట్టి మీథేన్ ఈజ్ ద లిమిటింగ్ రియేజెంట్. ఓకే? సో దిస్ ఈస్ ద వే టు ఫైండ్ అవుట్ finding of limiting reagent by what the given information, from the what they given information in a equation. Okay? So this is about limiting reagent. In the next topic we are going to discuss about problems on in-text problems on mole mida, mole concept and limiting reagent. Okay? And also number of atoms, number of molecules. Whatever the questions they given in the in-text, we are going to discuss all those problems. Okay? Thank you.